ప్రస్తుతం మనకు యూట్యూబ్లోనే అందుబాటులో ఉన్న మూవీ దీనమ్మ జీవితం. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 5 minutes ఉంటుంది. ఈ మూవీలో కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. సో ఈ మూవీని మనం ఫ్యామిలీతో అయితే చూడలేము. ఈ మూవీ కూడా బిలో యావరేజ్గా ఉంటుంది. ఈ మూవీలో ఉన్న కొన్ని కామెడీ సీన్స్ మాత్రం తప్పకుండా నవ్వించేయడం జరుగుతుంది. మూవీ స్టోరీ లైన్ అయితే చాలా బాగుంది. ఇక కామెడీగా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు వెళ్ళి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే హీరో ఒక డైరెక్టర్ అవ్వాలని తిరుగుతూ ఉంటాడు. హీరోకి భార్య ఉంటుంది. తన భార్యతో హ్యాపీగా లైఫ్ను లీడ్ చేస్తున్న టైంలోనే హీరోకి ఇంకొక అమ్మాయితో ఎఫ్ఐఆర్లో ఉంటాడు. ఇక ఆ ఎఫ్ఐఆర్ వల్ల హీరో లైఫ్ ఏ విధంగా గందరగోళంగా పడుతుంది అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే యూట్యూబ్లో చూడాల్సిందే. భార్య ఉన్నా కూడా ఇంకొక అమ్మాయితో ఎఫ్ఐఆర్లో ఉంటే ఒక అబ్బాయి పరిస్థితి ఎలా అవుతుంది అనే సన్నివేశాలను డైరెక్టర్ అయితే చాలా బాగా చూపించడం జరిగింది. అదేవిధంగా ఆ ఎఫ్ఐఆర్ వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎలాంటి గొడవలు జరుగుతాయో అనే వాటి గురించి కూడా చాలా జెన్యూన్గా ఈ మూవీలో అయితే చూపించడం జరిగింది. చాలామంది ఇలాంటి స్టోరీస్ మీ లైఫ్లో జరిగే ఉంటే అంటే సేమ్ ఇలాంటి స్టోరీస్ని బయట చాలామంది చూసే ఉంటారు. ఒకవేళ మీ జీవితంలో కూడా ఇలాంటి జరిగి ఉంటే కింద కామెంట్ చేసేయండి. ఇక ఈ మూవీలోకి వెళ్ళిపోతే మూవీ మాత్రం చాలా స్లోగా ఉంటుంది. కథ బాగానే ఉంది. కాకపోతే స్క్రీన్ ప్లే అయితే చాలా నిదానంగా వెళ్తుంది. చూసే ప్రేక్షకుడికి కాస్త బోర్ అయితే కొట్టియడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతలా ఏమీ లేదు. మెయిన్గా ఫస్ట్ హాఫ్ అయితే కాస్త పర్వాలేదు. కొన్ని ఫన్నీ సీన్స్తో రొమాంటిక్ సీన్స్తో అలా ఆకట్టుకుంటుంది. ఈ సెకండ్ హాఫ్ అయితే మరీ దారుణంగా స్క్రీన్ ప్లే అయితే చాలా నిదానంగా సాగుతుంది. ఫైనల్గా మూవీ చూడాలా వద్దా అంటే మూవీ అయితే బిలో యావరేజ్గా ఉంటుంది. మీరు మరీ అంత ఖాళీగా ఉంటే మాత్రమే చూడండి, లేకపోతే ఈ మూవీని వదిలేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.